లవ్ ఫెయిల్యూర్. అబ్బాయి అమ్మాయికి హ్యాండ్ ఇచ్చిన, అమ్మాయి అబ్బాయికి హ్యాండ్ ఇచ్చిన, ఆ సిచ్యువేషన్ అనేది ఇద్దరిని దూరం చేస్తుంది. ఆ టైంలో నిన్ను ఎవరు వచ్చి కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా నువ్వు అస్సలు కన్విన్స్ అవ్వవు. ఇట్స్ ఓకే, ఆ టైం అనేది నీకు చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే, నీకు వేరే దారి కూడా ఉండదు. కొంతమంది రివెంజ్ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది బాధపడి సైలెంట్ అయిపోతారు. రివెంజ్ తీసుకోవాలి అనేవారు వారి లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటారు. ఒకరోజు వస్తుంది, ఆ ఒక్కరోజు మళ్ళీ నువ్వు చేంజ్ అవుతావు, లాంగ్ రైడ్స్కి వెళ్తావు, జిమ్కి వెళ్తావు, వేరే వాళ్ళతో మాట్లాడతావు, మనస్ఫూర్తిగా నవ్వుతావు. మళ్ళీ కష్టాలు వస్తాయి, వాటిని సాల్వ్ చేస్తావు, మళ్ళీ నవ్వుతావు. ఇలా నీకు లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల నీకు మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయ్యావంటేనే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతున్నావు అని అర్థం. ఇట్స్ ఓకే, ఈ పెయిన్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఒక రియల్ మ్యాన్ అనేవాడు నీలో స్టార్ట్ అవుతాడు. ఈ రీల్ని మీ ఫ్రెండ్స్లో ఎవరైతే లవ్లో ఫెయిల్ అయ్యి సక్సెస్ అయ్యారో, లేదా అదే పెయిన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి రీల్ని షేర్ చేయండి.